హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు పిఎల్ఎం స్టూడియోస్. ఐపాక్ మీద ఈడీ రైడ్, ఇది మీరు వినే ఉంటారు కదా. అయితే ఇది అవినీతి మీద పోరాటమా లేకపోతే రాజకీయ వ్యూహమా? దీని గురించి కొంతమంది క్లారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు మనం పాయింట్స్ చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ఒకవైపు, ఇంకోవైపు స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోల్కతాలో ఐపాక్ కార్యాలయం సాక్షిగా జరిగిన ఈ హైడ్రామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. రాజకీయ సలహా సంస్థల మీద దాడులు జరగడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? బొగ్గు అక్రమ రవాణా కేసులో హవాలా లింకులు ఉన్నాయా, లేకపోతే ఎన్నికల ముందు వ్యూహకర్తలను భయపెట్టే ప్రయత్నమా? ఈ వీడియోలో ఎవరికి సపోర్ట్ కాకుండా అసలు ఏం జరుగుతుందనే పాయింట్స్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిగేషన్స్, అంటే ఈ సిచ్యువేషన్ వెనుక ఆర్థిక కోణాన్ని ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఈడీ ఆరోపణలు చూద్దాం. 2020 నాటి బొగ్గు అక్రమ రవాణా కేసులో వచ్చిన డబ్బుని చేతులు మార్చడానికి దాన్ని మనీ లాండరింగ్ అంటారు. ఈ ఐపాక్కి దాదాపుగా 10 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అని ఈడీ చెప్తోంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ సంస్థకు హవాలా ఆపరేటర్ల ద్వారా డబ్బు అందాల్సిన అవసరం ఏముంది? ఇక సెకండ్ క్వశ్చన్, ఐపాక్ చెప్తున్నట్లు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపా, లేకపోతే నిజంగానే ఆర్థిక నేరాల మూలాలు అక్కడ ఉన్నాయా? సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంట్రీ, ఆ తర్వాత చట్టం, అధికారం, ఈ 2 పాయింట్స్ని మిక్స్ చేసి చూద్దాం. ఈ దాడులు జరుగుతున్న టైంలో మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి వెళ్ళడం, ఫైళ్లు తీసుకొని రావడం దేశ చరిత్రలోనే ఒక అరుదైన దృశ్యం అని చెప్పాలి. మరి సీఎం వాదన ఏంటి అంటే, మా పార్టీ అంతర్గత పత్రాలని, వ్యూహాలని దొంగలించడానికి కేంద్రం ఈడీని వాడుకుంటోంది అని. మరి ఈడీ వాదన ఎలా ఉంది? ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం వల్ల కీలక ఆధారాలు అనేవి చేజారిపోయాయి అని. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక దర్యాప్తు సంస్థ తన పని తాను చేస్తున్నప్పుడు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి పత్రాలు తీసుకువెళ్ళడం దర్యాప్తుకు ఆటంకం కాదా అని. సరే, కాదు, లేదు. దర్యాప్తు సంస్థలే రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయి అని నమ్మాలా? ఇవి అసలు ప్రశ్నలు. ఇక రాజకీయ సలహా సంస్థల భద్రత విషయానికి వద్దాం. ఐపాక్ లాంటి సంస్థలు ఇప్పుడు ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తున్నాయి అనే చెప్పొచ్చు. ఇవి కేవలం సలహాలు ఇచ్చే సంస్థలా, లేకపోతే ప్రభుత్వాల్లో సమాంతర శక్తులుగా మారిపోతున్నాయా? ఈ 2 అసలు ప్రశ్నలు. ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ లాంటి వాళ్ళు నేరుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రులను కూడా కలవడం ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? ఇక రాజకీయ వ్యూహకర్తల మీద దాడులు జరిగితే అది వృత్తిపరమైన స్వేచ్ఛకు భంగమా, లేకపోతే అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయా అనేవి అనేక రకాల ప్రశ్నలు. వ్యవస్థల విశ్వసనీయత, గత కొంతకాలంగా చూస్తే ఈడీ నమోదు చేస్తున్న కేసుల్లో దోషులుగా తేలుతున్న వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంది అని నేను కాదు, మీరు కాదు, సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. అయితే కేవలం ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు అన్న విమర్శలు ఒకవైపు ఉంటే, చట్టం తన పని తాను చేస్తుంది అన్న వాదన ఇంకోవైపు ఉంది. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈడీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఈడీ హైకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ చూస్తుంటే ఇది చట్టపరమైన పోరాటం కంటే వ్యవస్థల మధ్య ఉన్న యుద్ధంలాగా అనిపించడం లేదా? ఆలోచించండి. సో ఫైనల్గా ఇక్కడ క్వశ్చన్ అయితే ఒక్కటే, అవినీతి అంతం అవ్వాలా అంటే అవుననే అంటాం, కానీ ఆ ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలి. ఐపాక్ సోదాల ద్వారా నిజంగానే అక్రమ రవాణా సొమ్ము బయటపడుతుందా, లేక రాజకీయ రహస్యాలు కేంద్రం చేతికి చిక్కుతాయా? ఇవే అసలు ప్రశ్నలుగా ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు అది దర్యాప్తు సంస్థలకైనా రాజకీయ నాయకులకైనా వర్తించాలి కదా. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నిజాయితీగా కామెంట్ చేయండి. సో ఇలాంటి విశ్లేషణలు మీకు మేము అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఎన్నో విషయాలు మీకు మేము తెలియజేస్తూనే ఉంటాం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.